2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైనా ఎప్పుడైనా జాతకాలు ఇలా చూపించుకోవాలి అని మీరు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, డిగ్రీలలో జాతకాలు చెప్పబడును. వి కళ్యాణ్ శర్మ, పండిట్ ఆస్ట్రాలజీ. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జ్యోతిష్యాలయం. జై శ్రీరామ్. ఎవరైనా పంచాంగం చూసుకునే విధానము ఇలానే చూసుకోవాలి, ఇలానే అడగాలి. ఎవరినైనా కూడా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా పేరున్నా ఇలానే చూసుకోవాలి. డిగ్రీలలో మనకు చూసుకునే విధానం అంటే రాశి, హోర, దిక్కోణము, చతుర్థాంశ, సప్తమాంశ, నవాంశ, దశాంశ, షోడశాంశ, విషాంశ, చతుర్విషాంశ, సప్తవిషాంశ, త్రిశాంశ, కావేదాంశ, అక్షవేదాంశ, షష్టాంశ, వర్గబల సాధన, పంచాంశ, షష్టాంశ, అష్టమాంశ, ఏకాదశాంశ. మనకి ఇవి చూసుకుంటేనే మీరు జాతకం చూసుకున్నట్టు. ఎవరైనా కూడా మనకు చూసుకునే విధానం గురించి మనం తెలుసుకున్నాము. ఫస్ట్ చాలామంది చూసుకునే విధానం ఓన్లీ లగ్నమే చూసుకుంటారు. రాశి, గ్రహాలు ఎక్కడెక్కడనే అని చూసుకుంటారు, అంతే. ఒక కుండలే చూస్తారు. దానికి ఎన్ని ఉంటాయో మా వీడియోలు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్తాం, వినండి. క్షేత్రము లేదా రాశి, ఇది జాతక పరిశీలనలో మొట్టమొదటి చక్రం. దీనిని బట్టి అన్ని భావాలకు విచారణ చేయడం జరుగుతుంది. సాధారణంగా అనుభవించిన వారు చాలామంది రాశి చక్రాన్ని చూసి ఫలితాలను నేర్పు కలిగి ఉంటారు. దీనితో పాటు చంద్రరాశిని కలిపి పరిశీలించి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. ప్రతి భావాన్ని రాశి చక్రంలో పరిశీలించిన తర్వాత అవసరం బట్టి మిగిలిన చక్రం పరిశీలించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ రెండవది, దాన్ని హోర అంటాం. మన ధనస్థానం హోర అంటే 0 నుంచి 10 డిగ్రీ వరకు ఒక హోర, 16 డిగ్రీల నుంచి 30 డిగ్రీ వరకు ఇంకో హోర. దాన్నే చంద్రహోర, రవిహోర, చంద్రహోర అని అంటాం అన్నట్టు. దీనివలన ఏం చెప్తా అంటే, ఈ హోర వలన రాశిని 2 భాగాలుగా విభజించి పరిశీలించడం జరుగుతుంది. ప్రతి హోర 15 డిగ్రీల ప్రమాణంతో రాశి చక్రంలో 24 హోరలుగా విభజించబడి ఉంటుంది. ఇది ధనభావమునకు ద్వితీయ భావానికి సంబంధించిన లోతుగా పరిశీలిస్తారు. అనుభవించిన వారు మాట, పొందిక, ఆహార అలవాట్లు, ఆకారం కూడా పరిశీలిస్తారు. నెక్స్ట్ ద్రెక్కోణం, దీన్ని తృతీయ భావం అంటాం. అదే విక్రమస్థానం అంటాం కదా, దీన్ని ద్రెక్కోణం అంటాం. మూడవది, రాశిని 3 భాగాలుగా చేసి పరిశీలించడం జరుగుతుంది. ప్రతి ద్రెక్కోణము 10 డిగ్రీల ప్రమాణము కలిగి రాశి చక్రంలో 36 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇది తృతీయ భావముకు చెందిన సూక్ష్మమైన పరిశీలన. దీని వలన ఏం చేస్తాయి అంటే, మనకి సోదరులతో సంబంధములు, తనకంటే చిన్నవారైన సోదరుల గురించి తెలుసుకోవచ్చు. అలాగే ధైర్య సాహసములు, ప్రజ్ఞ, కష్టించి పని చేయడం వంటి విషయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనివలన శరీర అంగములను 36 దృక్కోణంగా విభజించి రోగాదులను, బలహీనతలు మరియు మరణహేతువు తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి రోగభావాన్ని పరిశీలించడానికి విశేషంగా ఉపయోగపడుతుంది ఈ దృక్కోణం, విక్రమస్థానం అనేది ఎవరికైనా. మనకు 4వది, చతుర్థాంశ. రాశిని 4 భాగాలుగా విభజించి పరిశీలించబడుతుంది. ప్రతి చతుర్థాంశ 7 డిగ్రీల 30 నిమిషాల ప్రమాణం కలిగి రాశి చక్రంలో 48 చతుర్థాంశములు ఉంటాయి. ఇది 4వ భావానికి సంబంధించిన సూక్ష్మ విభాగన పరిశీలన. ఈ చక్రాన్ని బట్టి ఏం తెలుస్తాయి అంటే, మనకి అదృష్టము, స్థిర చరాస్తులు, తల్లితో సంబంధములు, మానసిక శాంతి, వాహన సుఖము వంటి విషయములను మరింత సమగ్రంగా తెలుసుకోవచ్చు. 5వది, సప్తమాంశ. రాశిని 7 భాగాలుగా విభజించి పరిశీలించడం జరుగుతుంది. ప్రతి భాగము 4 డిగ్రీల 17 నిమిషాల అవధి కలిగి రాశి చక్రము 84 సప్తాంశాలుగా విభజించబడి ఉంటుంది. ఇది 5వ భావానికి చెందిన సూక్ష్మమైన పరిశీలన. దీన్ని బట్టి వారసత్వము, సంతానము, మనవలు, వారి స్థితిగతుల పరిశీలన జరుగుతుంది. 6వది, నవాంశ. రాశి చక్రంలో తర్వాత దానితో సమానమైన ఒక్కొక్కసారి ఎక్కువగా పరిశీలించదగినది. నవాంశ చక్రము పరిశీలించకుండా చేసే ఫలిత విచారణ సమగ్రమైనది కాదని అనుభవజ్ఞులు చెప్తారు. రాశిని 9 భాగాలుగా చేసి పరిశీలించే విధానము ఎలా ఉంటుందంటే, మనకి
నవంశ ఎవరికైనా కూడా నవంశ స్థానం అనేది చాలా గొప్ప ప్లేస్. అది నవంశ స్థానం అనేది చాలా గొప్ప ప్లేస్ ప్రతి రాశికి. నవంశ అనేది కొన్ని స్థానాలలో నవంశ పొందే విషయాలు ఎట్లుంటాయంటే, నవంశ అనేది విధానము. ఇది 3 డిగ్రీల 20 నిమిషముల ప్రమాణంతో రాశి చక్రంలో 108 నవంశలు ఉంటాయి. ఒక గ్రహబల సాధనలో నవంశకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏ గ్రహమైనా రాశి నవంశలో ఒకే రాశిలో ఉంటే వారు భూగోత్తవంశ నవంశ అంటారు. రాశిని బలహీన స్థితిలో ఉన్న నవంశలో బలము కలిగి ఉన్నట్లుగానే చెప్తారు. ఈ నవంశను అనుసరించి ప్రథముగా పరిశీలించేది కలత్ర స్వభావము, వైవాహిక జీవితము, సాంఘిక స్థితులను దీన్ని బట్టి తెలుసుకుంటారు. అందుకే మన వాళ్ళు జాతక చక్రము అనగానే రాశి నవంశలను వేసి పరిశీలన చేస్తారు. ఇది 7వ భావానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనగా చెప్పవచ్చు. ఇక మనకు 7వది దశమాంశ. రాశిని 10 భాగాలుగా పరిశీలించబడుతుంది. ప్రతి దశమాంశ ఇది 3 డిగ్రీల ప్రమాణంతో రాశి చక్రంలో మొత్తం 120 దశాంశాలు ఉంటాయి. ఇది దశమ భాగానికి సంబంధించిన సూక్ష్మ పరిశీలన. పేరు, ప్రఖ్యాతలు, రాజగౌరవము, ఉద్యోగము, పదవి లాభము వంటి విషయాలను సంబంధించి సమగ్ర పరిశీలన జరుగుతుంది. 8వది ద్వాదశాంశ. రాశిని 12 భాగాలు విభజిస్తే రాశిని ద్వాదశాంశం అంటారు. ఇది 2 డిగ్రీల 30 నిమిషాల ప్రమాణంతో రాశి చక్రంలో 144 ద్వాదశాంశాలు ఉంటాయి. ఇది తల్లిదండ్రులను సంబంధించిన విషయములు, పితృ సంబంధమైన విషయములను సమగ్రంగా పరిశీలించవచ్చు. ఇది 9వ భావానికి సంబంధించిన సూక్ష్మ విభాగం అని చెప్పవచ్చును. 9వది షోడశాంశ. మనం అంటాం కదా షోడశ వర్గాలని. షోడశాంశ ప్రతి రాశి 16 భాగాలుగా చేస్తే దానిని షోడశాంశ అంటారు.